పూర్తి ఫలితాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు నాయుడు పిలుపు దొంగ నరిచినట్లుగా ఉంది. ఇక్కడ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాకే కౌంటింగ్ గది నుంచి బయటికి రండి. వైకాపా అక్రమాలు దాడులకు పాల్పడొచ్చు. చేసేది మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తారు, దాడులు చేస్తారని. ఎన్డీఏ నేతలు అభ్యర్థులతో జూమ్ సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం. పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి చాలా కష్టపడ్డారు. ఓటమి కారణాలు వెతుక్కుంటున్న వైకాపా. బాగా చెప్పారండి చంద్రబాబు గారు. ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తోందిట. ఈ రోజు సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ వస్తోంది. సాయంత్రం వరకు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ రోజు ఆ తర్వాత వైకాపా రౌడీ మొక్కలు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లే కౌంటింగ్ రోజు కూడా అలజడులు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. రౌడీ మొక్కలట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు దాడులు చేయలే. దాడులు మీరు చేశారు. పొంగనూరులో దాడులు చేశారు, అంగళ్ళలో దాడులు చేసింది మీరు. పబ్లిక్ మీటింగులకు వచ్చిన వాళ్ళని మృతికి కారణమైంది మీరు, మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రజలకి అని చెప్పి గడప గడపకి తిరిగారు వాళ్ళు. మహిళలు సంతోషంగా ఉన్నారు. పేద, బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలు అందరూ సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో. 5 ఏళ్లు నీకు దోచుకుంటానికి అవకాశం లేకపోయిందని బాధతోటి చెప్పిన అబద్ధం చెప్పి కొత్త అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ఇది చేసావు తప్పితే చేసింది ఏమీ లేదు. ప్రధాన సీళ్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో కూడా పరిశీలించండి. 3 పార్టీల న్యాయ విభాగాలు కూడా అప్రమత్తంగా ఉండాలని పురంధరేశ్వరి, నాదెండ్ల మనోహర్లకు సూచించారు. రాష్ట్రంలో 21 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలవనున్నారని 53% ఓటింగ్తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భాజపా నేత అరుణ్ సింగ్ కూడా ధీమా వ్యక్తం చేశారు. బాబు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 23 మీకు అచ్చిబాటు రాలేదు. ఆ 23 మీకు అన్ని సమస్యలే సృష్టించింది. మీ పుత్రరత్నం లోకేష్ బాబు పుట్టింది 23వ తేదీ. 2024లో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ వచ్చి 81.86. 8, 1, 9, 8, 17, 6, 23. 81.86 అడ్డంగా కూడుకుంటే 23. మే 13వ తేదీన ఎన్నికలు మొదలైతే ఫలితాలు వచ్చేది జూన్ 4వ తేదీ. మధ్యన ఉన్న రోజులు 23 రోజులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి లాక్కున్న ఎమ్మెల్యేలు 23 మంది. 2019లో మీరు తెలుగుదేశం పార్టీ గెలిచింది 23 స్థానాలు. 2019లో మీరు ఓడిపోయిన తేదీ 23. మీరు అరెస్ట్ అయిన సంవత్సరం 23వ సంవత్సరంలో 2023లో. అరెస్ట్ అయిన తేదీ 9/9/23. 9/9/18, 2/23/23. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. ప్రిజనరీ నెంబర్ రాజమహేంద్రవరంలో 7691, 7613, 9/22, 23. ఆ 23 నెంబర్ మీకు పగబట్టినట్టుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం 9/6/2024 నాడు విశాఖపట్నంలో చేస్తున్నానని చెప్పాడు. 9/6/15, 2/17, 2/19, 4/23 ఇట్లాగే ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కడే జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగానే వచ్చాడు, ఒక్కడిగానే నిలబడ్డాడు. గుంపులుగా మీరందరూ వచ్చినా, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మీరందరూ కలిసి వచ్చినా సరే ఒక్కడిగానే యుద్ధం చేశాడు, ఒక్కడిగానే సిద్ధమయ్యాడు, ఒక్కడిగానే పోరాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఒంటరి పోరాటానికి ప్రజాశక్తి ప్రజలు నమస్కారాలు చేశారు, ఓట్లతోటి ఆశీర్వదించారు. మేమంతా నువ్వు ఒక్కడివి కాదు జగన్, నీ వెనకాల మేమందరం ఉన్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా అతని వెంట నడిచింది. కురుక్షేత్ర యుద్ధంలాగా జరిగిన ఎన్నికల్లో అర్జునుడిలాగానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు. అలాగే 2019లో కూడా శత్రుమోకల్ని చెల్లాచెదురు చేసి రాజసింహాసనాన్ని, ముఖ్యమంత్రి పదవిని టీవీగా అలంకరించి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశాడు. 151 సీట్లతోటి గెలిపిస్తే 151 కంటే ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశం మొత్తంలో నా పథకాల వల్ల లబ్ధి పొందాము అని అనుకున్న వారే నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి. అటువంటి ఒక్కడికి
రాజ్యం దక్కడాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, డ్రామాజీరావు, రంకుబొంకు రాధాకృష్ణ, వంకాయల వెంకటకృష్ణ, మహావంశ వృక్షం, ఐదు నాయుడు వీళ్ళెవరూ జీర్ణించుకోలేకపోయారు. అధికారాన్ని కబళించడానికి కుట్రలకి తెరలేపారు. తిట్టి తిట్టకుండా తిట్టుకున్న వాళ్ళందరూ ఏకమైపోయారు, ఒక్కటయ్యారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి. కూటమి కట్టి ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో మాయోపాయాలు చేశారు. 6 గ్యారంటీలంటూ వారంటీ లేని వాగ్దానాలతో ప్రలోభాలకి తెరతీశారు. అప్పటికీ జనం నమ్మలేకపోయేసరికి పాత మిత్రుడిని కాళ్ళ వేళ్లాపడి కూటమిలో కలుపుకున్నారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో చిచ్చుపెట్టారు. సొంత చెల్లెలను ఎగదోశారు. వాళ్ళని ఎగదోసి కూడా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలనే కుట్ర చేశారు. కానీ అసలు విషయాన్ని మర్చిపోయారు. నమ్మకమే పునాదిగా, విశ్వాసమే ఆలంబనగా, ప్రజాబలమే ఊతంగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డిని దింపడం అనేది సాధ్యం కాదని గుర్తించలేకపోయారు. అది పసిగట్టేసరికి ఆ ఒక్కడు విజృంభించాడు. అపారమైన జనం మేం సిద్ధం అంటూ కూడా సిద్ధం సభలకు హాజరయ్యారు. ప్రత్యర్థి సేనల మీద అరివేర భయంకరుడై విరుచుకుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. జనబలం లేని నాయకులు ఒక్కడని చేసి అంతం చేద్దామనుకుంటే అది మీ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అందలం ఎక్కుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుంచుకోండి, పురంధరేశ్వరమ్మ మీరు గుర్తుంచుకోండి, బాబు గారు, లోకేష్ బాబు గారు మీరు కూడా గుర్తుంచుకోండి. సో అన్ని సర్వేలు చెప్పినట్లుగాను తిప్పరాజు రమేష్ బాబు గారు నాకు ఒక చిన్న సర్వే కాదది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నేను చెప్తున్నాను. 6 నెలల క్రితం ఒకసారి, తర్వాత ఒకసారి ఆయన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇన్ఛార్జీలతో సమావేశమైనప్పుడు 36 మంది శాసనసభ్యులు పనితీరు బాగలేదన్నారు. 151లోంచి 36 తీస్తే 115. ఆ 115 నుంచి ఎక్కువ సీట్లే వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి. 115 కంటే ఎక్కువ సీట్లే వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా చెప్తున్నాను. నేను సర్వేలు చేయలేదు ఈసారి. దొంగ సర్వేలు చేయటం మాకు రాదు. సో రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజాబలం ఉంది, ఓటర్లు అద్భుతంగా ఓట్లు వేశారు, అక్క చెల్లెళ్ళు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. అధికారంలోకి రాబోతున్నారు, సంక్షేమ పథకాలు మళ్ళీ అమలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆకలితోటున్నారు, ఆవురావురుమంటున్నారు, మళ్ళీ దాచుకుంటానికి ప్రయత్నాలు చేస్తాడు ఆయన. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. జై హింద్.